ఎంతో మందికి ప్రాణదాత ఆయన. ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు. కొంతమంది ఉంటారు బ్యాచ్ కావాలని చెప్పి ఏమన్నా చిన్నగా ఏమన్నా చేస్తే చాలు చెప్పుక తిరుగుతారు. ఆయన లక్షలు పెట్టి ఆపరేషన్లు చేపిస్తే కూడా దిక్కుకు చెప్పుకోలే. విలన్ క్యారెక్టర్ సూర్యలాగా వచ్చింది, స్పైడర్ మ్యాన్ లాగా వచ్చింది, ఆన్లాగా వచ్చింది, ఈయనలాగా ఇదేనారా మీ బతుకులు మొత్తం? అరే మన ఒక తెలుగు డైరెక్టర్ రాజమౌళి సారు, ఒక పెద్ద డైరెక్టరు ఒక ప్లాన్ వేసుకొని ఒక మ్యాటర్ రాసుకొని మంచి మూవీని చిత్రీకరిస్తుంటే ఒక బొమ్మ చిన్నది విలన్ క్యారెక్టర్ గిట్లా ఉంటుంది అని బయటికి పెట్టిండు. అరే వానిలాగా తీసిర్రు, వాడిని కాపీ కొట్టరు, ఈయన్ని కాపీ కొట్టరు. ఏందివా ఇది? మన బతుకులు ఎప్పుడు ఇంతేనా? అరే మీ రివ్యూల కోసము సినిమాని బలి చేయకుర్రు నాయన. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. అటువంటిది మనం ఎట్లా చెప్పుకోవాలంటే అబ్బాబ్బా ఏమన్నా ఉండదు, కిరాక్ ఉండదు, సూపర్ ఉండదు అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పటికైనా హీరోల మీద మేనరిజం మానేయరి. మీకు భక్తి ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజలు చేయరు, కానీ ఒకరి మీద బుర్జ అల్లకురి ఒక గ్రూప్ ఉండదు. ఆ గ్రూప్ నా కొడుకులాగే చెప్తున్నా. అరే సినిమాకి ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? రుద్ర లేకపోతే వారణాసి? ఇప్పుడు ఆ సినిమా స్టోరీ ఎట్లుండేది తెలియదు. స్టోరీని బట్టి మనం చెప్పడానికి వస్తుంది అండి. కాకపోతే ఒకటి ఏమిటి అంటే మెయిన్ పాయింట్ ఆయన తీసే మూవీ కొద్దిగా స్టోరీ అదే ఏది లీకేజ్లో ఖాళీ ఫోటోలు ఒకటి లీకేజ్ అవుతున్నాయి అంతే తప్ప ఆ స్టోరీ ఎట్లుంటుందో తెలియదు. దాన్ని బట్టి మంచి టైటిల్ వాళ్ళే ప్రకటిస్తారు. అటువంటి టైటిల్ కోసం వెయిటింగ్ చేయండి. ఇంకోటి మహేష్ బాబు అనే వ్యక్తి పెద్ద సూపర్ స్టార్ ఒకటే కాదు, ఒక మనసున్న మానవత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఎంతో మందికి ప్రాణదాత ఆయన. ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు. కొంతమంది ఉంటారు బ్యాచ్ కావాలని చెప్పి ఏమన్నా చిన్నగా ఏమన్నా చేస్తే చాలు చెప్పుక తిరుగుతారు. ఆయన లక్షలు పెట్టి ఆపరేషన్లు చేపిస్తే కూడా దిక్కుకు చెప్పుకోలే. అలాంటి వ్యక్తికి మనము మచ్చ కావద్దు. కొంతమంది కాంట్రవర్సీలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నా ఒక వ్యక్తిని మంచి పని చేసే వ్యక్తిని సపోర్ట్ చేయండి. అర్థమైందా? జై హింద్. సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతా అని చెప్పారు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రికార్డ్స్ లేని రికార్డ్ సృష్టించాలన్న బద్దలు కొట్టే రికార్డ్ ఏ హీరో సృష్టిస్తారు? నేను యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఈ సినిమా ఇంకా ఇంకా ఎక్కువ థియేటర్లలో ఇది ఏమంటారు రిలీజ్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద రికార్డులు. ఇప్పుడు పుష్ప రికార్డు ఉంది, ఇది బద్దలు కొట్టాలి. ఇంకొకటి మన బాహుబలి రికార్డు ఉంది, అది బద్దలు కొట్టాలి. ఇంకోటి దంగల్ రికార్డు ఉంది, అది బద్దలు కొట్టాలి. అప్పుడే కదా సినిమాలకు ఇంకింత వాల్యూ పెరుగుతుంది. ఇంకొకటి మార్కెటింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అరే ఆ రికార్డు కొట్టే ఈ రికార్డు కొట్టే అని కొట్లాటలు కాదు. ఒక్కొక్కరు రికార్డు కొట్టుకుంటూ పోతేనే ఒక్కొక్కరికి హోప్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా, మా హీరో తోపు ఇది కాదు, మన తెలుగు అనేది ఏడదాకా పోయింది, ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? టాలీవుడ్ అనేది ఎక్కడ చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు చిరంజీవి సార్ కూడా స్టేజ్ మీద ఏడ్చిండు. ఏమని తెలుసా? మన బతుకులు గిన్నె పడ్డాయి, ఆడికి ఓకొచ్చినాయి, ఆడికి ఓనికే మనం చూద్దాం, మనమే ఈడ చస్తున్నాం, మనం గుట్క తావద్దు, ఏడుకో పోవాలి అన్నాడు. ఇప్పుడు అటువంటిదే రాజమౌళి తీసుకొని పోయి ఎన్నో పెట్టిండు. ఇంకోటి బాహుబలి ఏదో ఒక సినిమాతో పోయిండు. ఒక్కొక్క రికార్డులు ఒక్కొక్కరు క్రియేట్ చేస్తేనే కదా ఒక డెవలప్మెంట్ అనేది వచ్చేది సినీ ఇండస్ట్రీలో కూడా. కానీ పోటీలు పడకూడదు.